హలో ఫ్రెండ్స్, ఇవాళ మీకు టమాటా క్యాబేజీ పచ్చడి ఎలా చేయాలో చేసి చూపిస్తాను. దానికి కావాల్సిన టమాటాలు, క్యాబేజీ, పచ్చిమిరకాయలు కడిగి తొడియలు తీసి ముక్కలు చేసి కట్ చేసి పెట్టుకోండి. తర్వాత ఉప్పు, పసుపు, చింతపండు, తిరగమాత గింజలు, కొత్తిమీర రెడీ చేసుకోండి. బాణలు పెట్టి నూనె వేసి దాంట్లోకి తరిగి పెట్టుకున్న క్యాబేజీ, టమాటాలు వేయాలి. ఫస్ట్ తిరగమాత గింజలు వేసి దాంట్లో పచ్చిమిరకాయలు వేసి మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత అవి తీసి పక్కన బౌల్లో పెట్టుకొని అదే బాండీలో కొంచెం నూనె వేసి మళ్ళీ క్యాబేజీ వేయండి. క్యాబేజీ అంతా మగ్గిన తర్వాత అది తీసి పక్కన పెట్టేసుకొని తర్వాత టమాటా ముక్కలేండి. ఈ మొత్తాన్ని బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వండి. తర్వాత రోట్లో కొందరు పచ్చిమిరకాయలు, ఉప్పు, పసుపు, చింతపండు వేసేసి బాగా కొంచెం దంచేసేయండి. కచ్చాపచ్చాక దంచుకోండి. తర్వాత మగ్గిపెట్టిన క్యాబేజీ వేసి దంచండి. ఇది కూడా బాగా నలిగిన తర్వాత టమాటా ముక్కలు వేసేసి మొత్తం కలిపేసి బాగా కొంచెం మెత్తగా అయ్యే వరకు దంచేసిన తర్వాత బౌల్లోకి తీసి కొత్తిమీర వేసేసుకొని బౌల్లోకి తీసి పెట్టుకోండి. మళ్ళీ తిరగమాత బండి పెట్టి తిరగమాత వేసి కొంచెం ఇంగు వేసేసి ఆ పచ్చడి మీద పోసేసేయండి. మొత్తం మనకు కావాల్సిన పచ్చడి రెడీ అయిపోయింది. క్యాబేజీ టమాటా పచ్చడి సూపర్గా ఉంటుంది. ఇది అన్నంలో వేడివేడి అన్నంలో వేసుకొని తింటే దాన్నే తినాలనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.